హలో 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 అవతారాలు చూసి భయపడకండి. ఈ వీడియో కాన్సెప్ట్ ఏంటంటే, బయట వరద ఆల్రెడీ నా ఛానల్లో అప్డేట్స్ చూసే ఉంటారు. కొంచెం వాటర్ మళ్ళీ రైజ్ అయింది. సో వినాయక చవితి మరి మేము చేసుకోవడానికి అయితే మా దగ్గర ఎక్విప్మెంట్ ఏం లేదు. అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి. అటువైపు వెళ్ళి ఫ్లైఓవర్ ఒకటి ఉంటుంది, అటువైపు వెళ్ళి తెచ్చుకోవాలి. సో వాటర్ వచ్చేసే మొత్తం ఏం చేయాలని ఆలోచిస్తుంటే మా మేడం గారు, మా చెల్లి ఒక ఐడియా ఇచ్చింది. ఇంట్లోనే ట్రై చేద్దాం అని చెప్పి ఒక ఐడియా ఇచ్చింది. అదిగో గొడుగు చేస్తుంది. ఇది కప్, ఇది బొచ్చు, ఇది కప్పు. ఏ పోరా నువ్వు మాట్లాడుకో, నాకు మాట్లాడటం చేత కాదు. ఆంటీ వచ్చింది, నేను ఇది వీడియోలో పెడతా, మీరు కరెక్ట్గా ఎక్స్ప్రెషన్ చెప్పచ్చు. అంటే మా ఆంటీ వచ్చింది. కలుస్తా. రెండు రూపాయలు ఇస్తా దేనికి? గొడుగు చేసినందుకు. నువ్వే ఉంచుకో. 10 రూపాయలు. రావట్లేదా అన్న బలం కావాలి, బలం రావట్లేదా? లైట్ వెపన్స్ ఉన్నాయి మా దగ్గర. వెపన్స్ నొక్కుతా కవి ఎప్పుడు నేను పట్టకు, వీడియో తీసేది పట్టకు. ప్రాబ్లం ఏంటంటే మనకి రానివి చేస్తే ఇట్లనే ఉంటుంది. మా ఆవిడ ఎక్విప్మెంట్లన్నీ మనం ట్రై చేస్తే ఇట్లనే ఉంటుంది ముచ్చట. ఇక్కడ ఇంకో డిస్కషన్ ఏంటంటే, అక్కడికి వెళ్ళి గరికెలు కొనుక్కోవడం కష్టం కదా. గరికెలు ఎక్కడ దొరికితే డిస్కషన్. మా అమ్మ బయట మొక్కల దగ్గర ఉన్న మట్టి సెట్ చేసింది. వస్తుందమ్మా పిసుగు, ఒకసారి కొంచెం నీళ్లు పోస్తే వస్తుంది కరెక్ట్గా. దాంట్లో చేసేటప్పుడే గింజలు వేద్దాం, కొన్ని కొత్తిమీర గింజలు ఏదో వేద్దాం, కుండీలో పెట్టేచ్చు. సీడ్స్ ఉన్నాయి కొన్ని, కొన్నాం మొన్న బయట నర్సరీలో. సో అవి వేసేసి అయిపోయిన తర్వాత కుండీలోనే నిమజ్జనం చేసేస్తాం. సో దీన్ని గణేష్ విగ్రహం చేసే దాంట్లో సీడ్స్గా వేసేసి మొత్తం అయిపోయిన తర్వాత దాన్ని జస్ట్ ఒక పాట్లోనో లేకపోతే బయట ఎక్కడైనా నిమజ్జనం చేసేస్తే మేతి ప్లాంట్ వచ్చేస్తుంది. పర్ఫెక్ట్. అది చూసారా మా వరద కష్టాలు. నువ్వు పని చేసుకో, నీకు సంబంధం లేదు, నేను చూపించుకుంటా. వాటర్ మళ్ళీ సప్లై అయిపోతున్నామో అని చెప్పి బయట పోలీసుని రిక్వెస్ట్ చేసి తెచ్చుకున్నాం. సార్ మేడం గారు ఇప్పుడు దీనికి స్టార్ట్ చేశారు. వినాయకుడిని చేయడానికి ప్రిపరేషన్స్ అవుతున్నాయి. ఏంటి 3D వినాయకుడు కాదా, 2D వినాయకుడా? ఇటు అసలు తీసుకురమ్మంది నా దగ్గరికి, మీరు చూసి బాగుందని డిక్లేర్ చేస్తారు. చెల్లి కళాఖండం బాగుంది కావ్య. ఆ రెండింటిని కలపాలి. కలిపేనా లేదా కొంచెం తీసుకోండి ఎక్స్ట్రా. ఇది చేసాం. వినాయకుడు మాకు నచ్చినట్టు వస్తాడు, క్వశ్చన్ చేయకండి. మధ్యలో అతుకు పెట్టారు. ఏంటి అతుకు పెట్టేది? ఇలాగే చేసాను. ఇది కూడా చెయ్యి కాకి ఇది ఉంది, ఇది పొలంలో ఎందుకు ఏంటి ఒక వినాయకుడు తొండ చేయమంటే ఇద్దరు చేశారు. ఏంటి కాదు అరే చూసాడు వినాయకుడు ఎంత ఉన్నాడో తొండ ఉంది. అది కాదు, ఎంత కావాలో అది తీసుకుంటామని చెప్పి సీడ్స్ మేతి దాంట్లో వేస్తుంది. అన్న ఒకసారి బ్యాక్ చూడు. అయ్యా సరి కూర్చోయ్యా, ఈయన కూడా డిజైన్ వేస్తావా? కళ్ళు పెట్టి ఆయనకి కళ్ళు పెట్టి రెడీ అయిపోయాడు. రేపు పూజకి ఏదో మా కుదురుని చేసాం. వాళ్ళ ఫాదర్ గొడుగు. వెరీ గుడ్ మార్నింగ్ గాయ్స్, అందరికీ హ్యాపీ వినాయక చవితి. నేను నైట్ అయితే గణేష్ అయితే రెడీ చేసుకున్నాము. సో ఇప్పుడు అటు ఎవరు వెళ్తున్నారు ఇటువైపు వాళ్ళు అంటే వాళ్ళతో పత్రి కూడా తెప్పించాము. సో ఇక పూజ స్టార్ట్ చేయటమే. వాటర్ అప్డేట్కి వస్తే కొంచెం ఉన్నాయి వాటర్, ఇంకా వెనక్కి వెళ్ళిపోయింది. రోడ్ అంతా ఖాళీ అయిపోయింది. సో ఇంకొంచెం ఉన్నాయి. బెటర్ అవుతుంది, ఒక 1 or 2 daysలో బెటర్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ ఇవి తెలిసిన వాళ్ళతో తెప్పించుకున్నాం, ఇవి పత్రి అండ్ ఆల్.
తీర్థంలా తాగాలి కావ్య. మరి నాకు ముఖ్యం కాదా? అరవకే. పూజ అయితే అయిపోయింది సక్సెస్ఫుల్లీ. ఉన్న వాటితో తెప్పించుకున్న వాటితో పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఎప్పటికప్పుడు ఇన్స్టాగ్రామ్లోనూ యూట్యూబ్లో నేను అప్డేట్స్ ఇస్తున్నాను. సో ఒకవేళ నా ఇన్స్టాగ్రామ్ తెలియకపోతే కృష్ణా తేజ కంచర్లా కొట్టండి, సేమ్ నేమ్ కొట్టండి, మీకు వస్తుంది. సో నేను మొన్న పెట్టిన వీడియో సింగనగర్ ఇస్ రికవరింగ్ అనే వీడియోకి చాలామంది గట్టిగా వేసుకున్నారు. నువ్వు నీ ఏరియా ఒకటే చూపిస్తున్నావు, నువ్వు గవర్నమెంట్కి పని చేస్తున్నావు. సో అన్నిటికీ సమాధానం అయితే చెప్పాను నేను. బట్ నేను కావాలని ఒకరికి సపోర్ట్ చేస్తూ నాకు పార్టీ అంటే ఇష్టం, నేను కాదనట్లేదు, నేను అసలు తప్పు పట్టట్లేదు. బట్ నేను ఒకరికి సపోర్ట్ చేస్తున్నాను అని కాకుండా అన్బయాస్డ్గానే చెప్పాను అక్కడ ఏం జరుగుతుంది కాదు. జనాలకు నెగిటివ్స్ కావాలి. ఇప్పుడు అక్కడ కబేళ్ల దగ్గర మునిగిపోయింది, అదెందుకు చూపించలేదు నువ్వు, ఆర్ఆర్పేట మునిగిపోయింది, అదెందుకు చూపించలేదు నువ్వు. అక్కడికి వెళ్ళే అవకాశం నాకు లేదు, అవకాశం ఉంటే ఖచ్చితంగా చూపిస్తాను. సో నెగిటివ్ కామెంట్స్ని ఇగ్నోర్ చేసి పాజిటివిటీని చూస్తారని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి. థ్యాంక్ యూ.